హాయ్ వ్యూవర్స్, వెల్కమ్ టు ఫ్రీడమ్ బిజినెస్ ఛానల్. నాగరాజు అంగజాల ఆల్రెడీ మీకు ఈ పేరు తెలిసే ఉంటుంది. మనం ఫార్మింగ్ ఛానల్లో అసలు ముత్యాల సాగు ఎలా చేస్తారు, దాని విధానాలు ఏంటి అనేది కంప్లీట్గా తెలుసుకున్నాం కదా. సో ఇప్పుడు బిజినెస్ గురించి తెలుసుకుందాము, ముత్యాల సాగుకు సంబంధించిన బిజినెస్ గురించి. సో నాగరాజు గారు ఏమంటారంటే, కష్టపడి ఏదైతే ముత్యం సాగు చేస్తారో వేరే వాళ్ళకి ఇచ్చే బదులు మనమే ఓన్గా చేసుకుంటే మనకి ఎక్కువ లాభాలు ఉంటుంది. అండ్ ఎవరైనా కస్టమర్స్ ఉన్నా కూడా మన దగ్గరికే వస్తారు ఆ ప్యూర్ ముత్యం గురించి అనేసి చెప్తున్నారు. సో ఈ బిజినెస్ ఎలా నడుస్తుంది ఏంటి అన్నది చూద్దాము. మీరు ఇక్కడ చూడొచ్చు బోర్డు మీద చంద్రిక ఫ్రెష్ వాటర్ పర్ల్ ఫార్మింగ్ అని ఉంది. సో వాళ్ళ అమ్మాయి పేరు మీద ఈ బిజినెస్ అనేది నడుపుతున్నారంట. మరి వాళ్ళు ఉంటున్న ప్రాంతంలో ఈ బిజినెస్ ఎలా నడుస్తుంది, డైరెక్ట్గా వచ్చే కొనాలా లేకపోతే ఆన్లైన్లో కూడా సేల్ చేస్తున్నారా, ఏ విధంగా వాళ్ళు వాళ్ళ మార్కెటింగ్ చేసుకుంటున్నారు అనేది మనము నాగరాజ్ గారిని అడిగి తెలుసుకుందాం. పదండి. నమస్తే నాగరాజ్ గారు. ఆల్రెడీ మీరంటే మా ప్రేక్షకులకి తెలుసు ఎవరు అన్నది. మా ఫ్రీడమ్ యాప్ ప్రేక్షకులు కూడా మీకు తెలిసే ఉంటుంది. సో వాళ్ళకి ఉన్నది ఏంటంటే, మేము చెప్పింది ఆల్రెడీ మీరు ఫార్మింగ్ చేస్తున్నా కూడా బిజినెస్ కూడా మీరే చేస్తున్నారు అని. సో ఎందుకు అసలు ఈ బిజినెస్ స్టార్ట్ చేశారు? ఫస్ట్ పంట పండించిన తర్వాత మనము ఈ సమస్యలన్నీ ఎదుర్కొన్నాం కాబట్టి వాళ్ళ దగ్గరికి వెళ్ళి వాళ్ళని అప్రోచ్ అయ్యి వాళ్ళని బంగపోయి మాది ముత్యం ఇవి ఉన్నాయంటే ఎవరు కొనలే. అసలు మనల్ని ఎట్లా చూసారంటే అట్లా చూసారు. కొంటారు, కాకపోతే తక్కువ చీపులో. ఇప్పుడు మార్కెట్కి వెళ్తే కన్నా చీప్ ఎక్కడ వస్తాయని చూస్తారే, ఆ టైప్లో మనం ఉండాల్సి ఉంటుంది. మనం ఇంత కష్టపడి మనం ఏదో సంవత్సరంన్నర కష్టపడి 20 నెలలు కష్టపడి మనం తీసుకెళ్ళిపోతే వాళ్ళు ఒక్క రోజులోనే మనదంతా టార్గెట్ చేసేస్తారు. మన సంవత్సరంన్నర కష్టపడినదంతా వాళ్ళు ఒక్క రోజులోనే తీసేసుకుంటారు. కాబట్టి వాళ్ళు ఒకవేళ వాళ్ళు ఎట్లా చేస్తారు, వాళ్ళేం పెద్ద మార్కెట్ అయితే లేదు వాళ్ళ దగ్గర. నేను ఫిజికల్గా చూసినాను కాబట్టి ప్రాథమికంగా వాళ్ళు ఒక్కొక్కరికి 5, 10, 20 ఇట్లా అమ్మే వాళ్ళు అదే పని చేసి మనమే చేసుకుంటే బెస్ట్ కదంగా. వాళ్ళని వంగపోయి వాళ్ళ దగ్గరికి వెళ్ళి వాళ్ళని బంగపోయి బదులు మనమే అమ్ముదాం. దానివల్ల మనకే లాభం చేకూరుతుంది. ఇప్పుడు ఎందుకంటే ముఖ్యంగా 100 ముత్యాలు అమ్మితే 10,000 వస్తున్నాయి, 10 ముత్యాలు అమ్మితే 10,000 వస్తుందని నేను అందరికీ చెప్తాను. ఇక్కడ వచ్చిన వాళ్ళకు చూపిస్తాను కూడా, ప్రతి ఒక్కరికి ఇట్లా అమ్ముతాను. నేను ఒక ముత్యము 100 రూపాయలకు అమ్ముతాను. ఎక్కడైనా పోతే అంత 100-150 కంటే ఎవరు కొన్నారు. అదే ముత్యం నేను 1000 అమ్ముతాను, ఖచ్చితంగా అమ్ముతాను, మళ్ళీ గ్యారంటీగా అమ్ముతాను ముత్యం 1000. కానీ ఇట్లా సేల్ చేస్తున్న టైంలో ఇనీషియల్లో కానివ్వండి, మీకు ఎట్లాంటి ఇబ్బంది అనిపించలేదా? ముత్యం అయితే అంటే వెరైటీగా ఉండాలన్నట్టు ఆ సాగుని స్టార్ట్ చేశానని ఆల్రెడీ ఫార్మింగ్ ఛానల్లో చెప్పారు. బట్ సేలింగ్ విషయానికి వచ్చేసరికి మనకి మార్కెటింగ్ అనేది తెలిసి ఉండాలి. సో ఎట్లా మేనేజ్ చేశారు మీరు? ఫస్ట్ నుంచి మనం ఆలోచనలో ఉన్నాం ఎట్లా అమ్మాలా దీన్ని. ఖచ్చితంగా అంటే దాన్ని అందంగా తయారు చేయాలి. మనం చూస్తేనే ఇది ఎంత అని అడగాల ప్రేక్షకులు ఎవరైనా కానీ. మనకు బయ్యర్ మనం అమ్మాల్సిన ఇది అమ్ముతానని చెప్పాలి. మనం ఓన్లీ షోకేజ్లో పెడతాం దాన్ని. అంతే అందంగా తయారు చేసి అక్కడ చూడండి దాంట్లో పెట్టాం. నేను అడగను, నేను అమ్ముతాను అని అడగను, అతనే ఎంత అని అడగాల. అట్లా దాన్ని అందంగా అలంకరించాలి మనం. ఓకే. సో కలెక్షన్ అయితే చాలా కనిపిస్తుంది. నార్మల్గా ఒక ముత్యం అంటే హారం చేయించుకుంటారు, లేదంటే కమ్మలు చేయించుకుంటారు గోల్డ్ ఆర్ సిల్వర్తో కలిపి. ఇంకేమి ఆర్నమెంట్స్ ఉంటాయి మనకి ముత్యం నుంచి చేసేవి? ముత్యం నుంచి చేసేది అంతే మేడం, బంగారు లేదా గోల్డ్ లేదంటే దారము. అంతకు మించి వేరే ఏం ఎక్కువ బంగారులో తక్కువ చేసుకుంటారు, వెండిలో ఎక్కువ చేసుకుంటారు. మొత్తం మనకు ఎట్లయితేనే మార్కెట్లో నిలబడాలి. అంతే మనం మార్కెట్లో నిలబడే శక్తి మనకు రావాలా. అది బంగారైనా వాళ్ళ చేయించుకుంటే కస్టమర్ని బట్టి ఉంటుంది. నాకు బంగారులో కావాలనే వాళ్ళు ఉంటారు, లేదు నేను వెండిలో చేయించుకుంటాను అంటారు, లేదు నేను దారంతోనే చాలనే వాళ్ళు ఉంటారు. ఏదైనా మనం మేకింగ్ చేయించి మన ముత్యాల కాస్ట్ మనం తీసుకుంటాము. ఆ బంగారు వెండి ఎంత అవుతుందో అంతే వాళ్ళకు రేట్ చెప్తాం. సో మీ దగ్గర ఉన్నటువంటి కలెక్షన్లో ఏమేమి ఉన్నాయండి? చాలా కనిపిస్తున్నాయి ఇక్కడ. నార్మల్ ముత్యాలు ఉన్నాయి, అలానే లాకెట్స్ కనిపిస్తున్నాయి. మీ దగ్గర ఉన్న కలెక్షన్ ఏంటి? ప్రతి ఒక్క రకమైన ముత్యం మనం ఇవ్వాలని చెప్పి ఇంతకుముందు మనం ఎట్లా పోయినామో అమ్మేకి అట్లా వాళ్ళను మనం రప్పించుకుంటున్నాం. నాగరాజు గారు కొంటారు ఖచ్చితంగా. అడిగిపోతే ఆలోచనతో రకరకాల ముత్యాలు పెట్టాలని ప్రతి ఒక్కరికి. ఇప్పుడు మన మహిళలు అడుగుతున్నారు, మీ దగ్గర ఆ టైప్ లేవా? ఆన్లైన్లో చూస్తారు. ఈ రకం ఏమన్నా ఉందా? ఆ రకం ఖచ్చితంగా మనం ఆన్లైన్లో కాదు, అనంతపురం జిల్లాలోకి నాగరాజు దగ్గరికి వస్తే దొరకల్లా అనే ఆలోచనతో ముందుకు పోతున్నాం. సో జనరల్గానే కాకుండా కస్టమైజ్డ్గా కూడా మీరు చేసిస్తుంటారా? కస్టమైజ్ వాళ్ళు కోరిన రీతి ఆన్లైన్లోనే ఈ మోడల్ కావాలంటారు, ఆన్లైన్లో ఈ మోడల్ కావాలి, ఆ మోడల్ మనం మేకింగ్ చేయించి ఇస్తాం అనుకుంటాం. ఓకే. మళ్ళీ వాళ్ళకి ఆప్షన్ ఏమి నచ్చకపోతే రిటర్న్. సో ఫార్మింగ్లో అయితే సక్సెస్ అయ్యారు, నలుగురిలో పేరు కూడా సంపాదించుకున్నారు. సో బిజినెస్లో మీ సక్సెస్ రేట్ ఎంతవరకు ఉందనుకుంటున్నారు? ఇప్పుడిప్పుడే మొదలైంది కదా మేడం, బిజినెస్ అనేది ఇప్పుడిప్పుడే మొదలైంది కాబట్టి దీన్ని ఇంకా ముందుకు తీసుకెళ్ళాలని చెప్పి. ఓన్లీ మన పల్లెకి వచ్చి ఎవరు కొనరు. ఏదో మనకు తెలిసిన వాళ్ళు యూట్యూబ్లో చూసి మన వీడియోలు చూసి
నమ్మకం కుదిరి ఇతను మంచి వ్యక్తి, ఖచ్చితంగా మంచి రేటు ఇస్తాడు, డబ్బు కొట్టినా భయం లేదు, ఖచ్చితంగా పంపిస్తాడు, ఆ వీడియోలో చెప్పినట్లు ఆ యూట్యూబ్లో చెప్పినట్టు జరుగుతుంది. ఒక మనిషి కొనుక్కున్న తర్వాత ఆ మనిషి 10 మందికి చెప్పాలా, వాళ్ళ దగ్గర కొను, ఆయన మంచి వ్యక్తి, నాకు ఇట్లా చేసినాడు, చేస్తాడు కూడా. ఆ 10 మంది 100 మందికి చెప్పాలా. అట్లా మనం పేరు వెళ్ళాలి. అట్లా వెళ్తూ మన మార్కెట్ అనేది మన దగ్గరికే వచ్చే కస్టమర్ లేకుండా కస్టమర్ దగ్గరికే మనం వెళ్ళాలి. అంటే 10 మంది తిరిగే చోట మన షాప్ ఉండాలి, విలేజ్లో లేకుండా. ఆ కాన్సెప్ట్ ఉంది. సిటీలో పెట్టి మనం మార్కెట్ అనేది ఇంక్రీజ్ చేయాలనుకుంటున్నాం, పెంచుకోవాలి. ఇంకోటి మీరు ఫార్మింగ్కి సంబంధించి మీరు ఏదైతే నేర్చుకున్నారో మీరు తర్వాత తెలుసుకున్న విషయాలన్నీ కలిపి పర్ల్ ఫార్మింగ్కి ట్రైనింగ్ ఇస్తున్నారు. సో రేపటి రోజున మీలాగే మీ దగ్గర నేర్చుకున్న వాళ్ళు పర్ల్ ఫార్మింగ్ స్టార్ట్ చేసి నేను కూడా ఇదే బిజినెస్ చేస్తాను, వేరే వాళ్ళకి ఎందుకు ఇవ్వాలన్న ఆలోచన మీ నుంచి కూడా వాళ్ళకి పుట్టాలని. సో వాళ్ళకి ఎలా నేర్పిస్తారు, ఎలా సేల్ చేయాలి, ఒక్కొక్క ధర ఎలా నిర్ణయించాలి? ఇప్పుడు అందుకే ట్రైనింగ్ వచ్చినప్పుడు నేను ఏం చేస్తానంటే అన్నీ చూపిస్తాను, చూపించి వాళ్ళే కొంటారు నాతో, ట్రైనింగ్ వచ్చిన వాళ్ళే. అప్పుడు అప్పుడే వాళ్ళు ఆలోచన చేస్తారు, ట్రైన్కి ఈయన ఇది రేట్ అమ్ముతున్నాడు కదా మనం అమ్మలేమా అని చెప్పి. ఏముంది మేడం, ఇప్పుడు నేను ఈ కొద్ది 50 కిలోమీటర్లలో అంతే నేను ఉండేది. అంత ఎక్కడెక్కడి నుంచో వస్తారు, అక్కడ వాళ్ళు చేసుకోవచ్చు. భారతదేశంలో ఎవరు ఎక్కడైనా పోవచ్చు, ఎవరు ఏమైనా వ్యాపారం చేయొచ్చు, ఇబ్బంది లేదు. పరిమితులు ఉండాలి అంతే చేయడానికి. మనం చేస్తాము వాళ్ళు చేయకూడదు అనేది ఏం లేదు, నిబంధనలు అయితే ఏం లేవు. ఖచ్చితంగా అంతా బాగుపడాలని నేను కోరుకుంటాను ఎవరికైనా. అండ్ ఇంకోటి కూడా ఏంటంటే ఎండ్ ఆఫ్ ద డే ఎవరికైనా కానీ ఏదైనా బిజినెస్ స్టార్ట్ చేసినప్పుడు అందులో ఒక ప్రాఫిట్ అంటూ ఉండాలి, అప్పుడు అందులో దిగుదాము అని అనుకుంటారు. చాలామంది ఆలోచన ఇదే ఉంటుంది. ఒకవేళ అంటే ముత్యమే పండిస్తున్న వాళ్ళు కాదు, ఎవరైనా మీ దగ్గరకు వచ్చి నేను ముత్యం సాగు నేను చెయ్యలేను, కానీ మీరు ఏదైతే బిజినెస్ చేస్తున్నారో దాన్ని నేను ప్రమోట్ చేద్దాం అనుకుంటున్నాను, లేకపోతే ఒక ఫ్రాంచైజీ లాగా తీసుకొనో వాళ్ళు కూడా మీరు పండించినటువంటి ముత్యాలని రేపటి రోజున వాళ్ళు పండించాలి, లేకపోతే ఇంకెవరినన్నా మీలాంటి వారినే ముత్యాల సాగు చేసే వాళ్ళ దగ్గరికి వెళ్ళి ఇలాంటి అన్నీ తయారు చేయించుకొని ఒక షాప్ పెట్టాలి, వాళ్ళకు బిజినెస్ స్టార్ట్ చేయాలి అని అనుకుంటే మీరు ఇచ్చే సలహా ఏంటి? ఖచ్చితంగా ప్రతి ఒక్కరికి నేను ఇచ్చే సలహా అట్లనే చేయొచ్చు మేడం. ఇప్పుడు 10 మంది మార్కెట్లోకి దిగిన తర్వాత రైతుకు ఇంకా మేలు జరుగుతుంది. ముత్యాల సాగు చేసేవాళ్ళు ముత్యాల సాగులోకి ఇంకా కొంతమంది రావడానికి కుదురుతుంది. ఇప్పుడు నేను ఒక్కరినే కాదు, ఇంకా 10 మంది వచ్చినారంట నాకు సపోర్టు, వాళ్ళు ఎక్కడిది సరుకు అక్కడ అమ్మేస్తారు. ప్లస్ మనము ముత్యాలు పండించిన వాళ్ళు అమ్మాలంటే చాలా బరువుగా ఉంది, వాళ్ళకు వీళ్ళు సపోర్ట్ అవుతారు. ఆయన పండిస్తున్నాడు అమ్ముతున్నాడు ఇదే రకం కాకుండా నా మాదిరి ప్రతి ఒక్కరు నేను ఏది దాచిపెట్టుకోలేదు, అన్నీ ఓపెన్గా కంటికి చూపించే చేస్తాను. ఇప్పుడు మనం పండించే ముత్యాలు అమ్ముతున్నాం, మనం పోయిన తర్వాత అక్కడ వాళ్ళు ఎట్లా కొంటున్నారో వాళ్ళ ముత్యాలే మనం కొనాలనుకుంటున్నాం. ప్రతి ఒక్కరి ముత్యం మన దగ్గర ఉండాలనుకుంటాం. కాబట్టి ప్రతి ఒక్కరి ఆలోచన చేయని వాళ్ళు ఉంటారు, వాళ్ళు మీ మాదిరి చేసుకుంటామంటారు, వాళ్ళకి నేను సపోర్టు. ఇప్పుడు ఒక షాప్కి వెళ్ళిన తర్వాత రిటైలర్ ఉంటుంది, హోల్సేల్ ఉంటుంది. రిటైలర్ అవుతాడు, కొన్ని తీసుకుంటాడు, హోల్సేల్ బల్క్ తీసుకుంటాడు. అట్లా ఎవరి ఆప్షన్ వాళ్ళకు ఉంటుంది. సో సేల్స్ పరంగా మీరు ఆఫ్లైన్ అండ్ ఆన్లైన్ చేస్తున్నారా, లేకపోతే దీన్ని ఎట్లా నడిపించవచ్చు అంటారు, ప్రైస్ ఎట్లా నిర్ణయించవచ్చు అంటారు? ఆఫ్లైన్ చేసుకోవచ్చు, ఆన్లైన్ చేసుకోవచ్చు. కాకపోతే బై హ్యాండ్ ఇదంతా నేను తీసుకొని బంగారు షాప్కి వెళ్తే ఎవరు తీసుకోరు. కాబట్టి కస్టమర్ మన దగ్గరికి వచ్చేదట్లా చేసుకుంటే బెస్ట్. ఎక్కువ మనము గోల్డ్ షాప్కి వెళ్ళి మనం బంగపోయి అమ్మేది ఉండకూడదు. రైతు ఈ ముత్యాల సాగులకు వేరే వ్యవసాయం ఏదైనా చేయొచ్చు. దళారులు ఉన్నారో మధ్యలో మార్కెట్ అనేది తెలుస్తుంది, దీంట్లో తెలియదు. కాబట్టి మనం ఈ బంగారు షాప్ కాడికి వెళ్ళి ముత్యాలు చూపించామనుకోండి, వాళ్ళ దగ్గర ముత్యాలు ఉంటాయి కాబట్టి వాళ్ళు తీస్తారు బయటికి. అందుకు ఏం చేయాలంటే మనం నిలదొక్కుకోవాలంటే మన సరుకు మన దగ్గరే పెట్టుకొని ఆ ముత్యాల సగులో ఎవరు అనుభవంగా ఉన్నారు, ఎవరు బాగా అమ్ముతారు, ఎవరి దగ్గర పోతే మంచి రేట్ వస్తుంది. ఆయన అన్ని కొనకపోయినా కనీసం కొన్ని కొన్నా కూడా చాలు మనకు. నేనే ఉన్నాను, నేను అన్ని కొనగలేకపోవచ్చు, రేపు ఉండొచ్చు లేకపోవచ్చు. నా దగ్గర తాహత ఈరోజు చెప్పినంత తాహత రేపు ఉండొచ్చు ఉండకపోవచ్చు. అప్పుడు మనమే ఆయన కెపాసిటీకి రీచ్ అయ్యే విధంగా ఆలోచనలో ఉండాలి. చిన్నగానే ఇదంతా ఒక్క రోజులో వచ్చిన ఆలోచన కాదు, ఒక్క రోజులో టక పెట్టేది ఏం కాదు. పెట్టిన రోజు నుంచి మనకు ఆలోచన ఉండాలి. ఆయన ఏ విధంగా 6 ఏళ్ల కింద నుంచి ఉన్నాడో, 6 ఏళ్ల కింద ఎట్టుంది, ఈరోజు ఎట్టుంది, అంటే ఎన్ని విధాలుగా ఇబ్బందులు పడి ఎన్ని విధాలుగా అభివృద్ధి చెందినాడు. కాబట్టి ఒక్కొక్కటి పెంచుకుంటూ పోవాలంటే. సో ఇప్పుడు ఇక్కడ ఉన్నవన్నీ మీరు పండించిన ముత్యాలతో చేసినవేనా ప్యూర్గా? అంటే ఈ దండ అల్లడం కానివ్వండి, లేకపోతే ఈ లాకెట్స్ చేయడం కానివ్వండి, మీ దగ్గర ఉన్న వర్కర్స్ చేశారా, లేకపోతే మీరు వేరే వాళ్ళని పిలిపించుకొని చేపించారా, ఎట్లా? ఈ లాకెట్స్ అనేసి ఈ డిజైన్స్ వచ్చేసి మనము కలకత్తా డిజైన్స్. ఇవి మన బంగారు షాపుల్లో ఇంత డిజైన్ చేయలేరు.
ఓకే. ఇట్లా ఇంత డిజైన్ చేయాలంటే మనకు చేయలేరు. ఇదంతా అక్కడ కోయంబత్తూరు ఆ ఏరియాలోనే ఎక్కువ కాబట్టి మనం ఓన్లీ మన ముత్యాలను వాళ్ళకి పంపిస్తాం. మాకు ఈ డిజైన్ కావాలి. ఇప్పుడు ఈ డిజైన్లన్నీ కొంతమంది చూస్తారు, చూసి ఆన్లైన్లో కూడా చూస్తారు. ఇదే ఈ డిజైన్ మాకు ఆన్లైన్లో ఆ డిజైన్లో చేసేయాలంటారు. కాబట్టి మన లోకల్లో వాళ్ళు చాలా అట్లా చేయలేరు. ఏదో ఒక రకంగా డాలర్స్ మాదిరి చేస్తారు అంతే. సో ఇప్పుడు ఇక్కడైతే మీరు మీకున్నంతలో మీకు వీలైనంతలో చిన్నగా పెట్టి స్టార్ట్ చేసుకున్నారు ఈ ముత్యాల సేలింగ్ బిజినెస్ అనేది. రేపటి రోజున దీన్ని పెద్దగా ఇంకా స్టార్ట్ చేద్దాము, ఒక మంచి షాప్ పెద్దగా హైఫైగా పెడదామన్న ఆలోచనలో ఉన్నారా? అసలు మీ ప్లాన్స్ ఏంటి? రీసెంట్గా 1 month 2 monthsలో కూడా అది వచ్చేస్తుంది మేడం. వర్క్ జరుగుతుంది. ఇది కూడా 2 months అంతే. మాకు ఇష్టమైన దేవుడు సుబ్రహ్మణ్య స్వామి, ఆయనకి మాఘమాసంలో మేము పోతాము. అది ఆ మాఘమాసంలోనే ఓపెన్ చేయాలని. సో ఆల్రెడీ దీనికి సంబంధించిన ఆర్డర్స్ ఏమైనా ఇచ్చారా మరి? ఎందుకంటే పెద్ద షాప్ అంటే మనకి డిస్ప్లేలో పెట్టడానికి చాలా ఇంకా ఎక్కువ కావాలి కదా సరుకు కొనాల్సిందే, అంతా వస్తుంది మనకి. నార్త్ సైడ్ మనం నార్త్ సైడ్ రైతులు మహారాష్ట్ర నుంచి వస్తారు సరుకు, నాకు వారణాసి నుంచి వస్తుంది. అయితే మేకింగ్ ఛార్జెస్ గోల్డ్ ఉన్నట్టే ఉంటాయా, తక్కువ ఉంటాయా? సిల్వర్ ఖర్చే ఉంటుంది. బంగారు అంటే బంగారుకు ఎక్కువ డబ్బు పోతుంది. తరుగు 1/2 గ్రామ్ తీసుకున్నా కూడా 2500 అవుతుంది. కాబట్టి సిల్వర్కు 1 గ్రామ్ తీసుకున్నా కూడా 70 రూపాయలు 80 రూపాయలు అయ్యేది. ఖచ్చితంగా బంగారులో తక్కువ చేసుకుంటారు. ఎందుకంటే నమ్మకం కదా, నన్ను నమ్మి బంగారు ఇవ్వాలి కదా ప్రతి ఒక్కరు. కాబట్టి అది ఏమి చేస్తాడేమో, మనకి ఎంత కలుపుతాడేమో తెలియదు. కాబట్టి ఎక్కువ ప్యూర్ సిల్వరే తీసుకుంటారు. మనకు దగ్గర వాళ్ళైతే బంగారు చేయించుకుంటారు, ఇబ్బంది లేదు కాబట్టి. సో ఈ ముత్యాలు ఎవరైనా ఓన్లీ వీళ్ళకి ముత్యాలే కావాలి, ఇలాంటి లాకెట్స్ కానీ లేకపోతే బ్రేస్లెట్స్ కానీ వద్దు అని అనుకుంటే మీరు ఈ ముత్యాలని ఎలా అమ్మొచ్చు? మనం వేరే వాళ్ళకి ఎలా అమ్మొచ్చు? వెయిట్ చేసి అమ్మేస్తాం. ఏ రకంగా వెయిట్ చేస్తారు? వెయింగ్ మిషన్స్ ఉంటాయి, చిన్న బంగారు షాపులు ఉంటాయి కదా, దాంట్లో మోడ్స్ ఉంటాయి. గ్రామ్స్లో కానీ క్యారెట్స్లో కానీ పెట్టేసి మనం క్యారెట్ వైజ్ చేసి క్యారెట్ ఇంత క్వాంటిటీని బట్టి సింగిల్ ముత్యం ఒక క్వాంటిటీ ఉంటుంది. 10 ముత్యాలు ఒక క్వాంటిటీకి వస్తాయి, 20 ముత్యాలు ఆ బల్క్ వాళ్ళ వాంటింగ్ని బట్టి మనం తగ్గించుకోవడం జరుగుతుంది. ఓకే. సో లాస్ట్లీ ఈ బిజినెస్ రేపొద్దున ఎవరైనా స్టార్ట్ చేయాలి అని అనుకుంటే మీరు వాళ్ళకి ఇచ్చే సజెషన్ ఏంటండి? ఆ బిజినెస్ ఈ వ్యాపారంలో నేను లోటుపాట్లన్నీ చెప్పగలను. ఇప్పుడు వ్యవసాయం చేయాలంటే శ్రమ, బిజినెస్ కొన్ని అమ్మడం ఈజీ. నాకు తెలిసి ముత్యాల సాగు చేయాలా, ప్రతి ఒక్కరు చేయకూడదని వ్యవసాయం ప్రతి ఒక్కరు చేయాలా, ముత్యాలు పండించాలి. అట్లనే కాకుండా ఇది నష్టం లేనిది. ముత్యం దగ్గరకు వస్తుంది, అది ముత్యం మన దగ్గరే ఉంటుంది ఇప్పటికీ. దాన్ని అమ్ముతాం, లాభానికి అమ్ముతాం, నష్టానికి అమ్ముతాం. కాబట్టి ఇది ఈజీ మెథడ్. కొని అమ్మడం అనేది ఈజీ, శ్రమ పడడం అనేది కష్టం. ఆ శ్రమపడి డబ్బులు సంపాదించినంత సుఖం ఇంకేంది లేదు. 1,00,000 రూపాయలు నువ్వు ఈజీగా ఇచ్చినా కూడా నాకు దాని మీద అంత ఉండదు. నేను 10 రూపాయలు శ్రమపడి తీసుకుంటావు కదా, అది ఎక్కడ పెట్టినా చూసుకుంటా ముందు నేను పోతే. నువ్వు ఇచ్చిన 1,00,000 రూపాయలు మర్చిపోయినా కూడా నేను కష్టపడిన 10 రూపాయల కోసం చూస్తాను. థ్యాంక్ యూ సో మచ్ నాగరాజు గారు. మీరు ఇందాక చెప్పారు ఇంకా పెద్ద ఎత్తున ఇది స్టార్ట్ చేయబోతున్నారని. మీ ఆ కొత్త బిజినెస్కి కూడా ఫ్రీడమ్ యాప్ తరపున విష్ యూ ఆల్ ది బెస్ట్. ఇలానే మీరు ఈ బిజినెస్ చేస్తూ ఈ ఫార్మింగ్కి సంబంధించి కానివ్వండి, ఇదే బిజినెస్కి సంబంధించి కానివ్వండి, ఇంకా చాలామందికి ఇన్స్పైర్ అవ్వాలి అని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ సో మచ్. సో వ్యూయర్స్ చూసారు కదా, ఇది పర్ల్ బిజినెస్ అనమాట. మన మెంటర్ నాగరాజు గారు ఫార్మింగ్ చేస్తున్నారు, అట్ ద సేమ్ టైం బిజినెస్ని కూడా రన్ చేస్తున్నారు. రాజుల కాలంలో వాడేటువంటి ముత్యాలు ఏవైతే ఉన్నాయో అప్పుడెంత విలువ ఉందో ఇప్పుడు కూడా అంతే విలువ ఉందని చెప్పాలి. అందుకే ఏదైనా ముత్యం మనం బయట కొనాలంటే చాలా ఎక్కువగా దాని ప్రైస్ అనేది చెప్తుంటారు. ఇఫ్ ఇట్ ఆల్ మీలో ఎవరికైనా ఈ బిజినెస్ చేయాలి అని అనుకుంటే డైరెక్ట్గా మీరు నాగరాజ్ గారిని కలవచ్చు. వాళ్ళ ఫోన్ నెంబర్ కూడా ప్రొవైడ్ చేస్తాము. ఏదైనా మీరు దీనికి సంబంధించిన బిజినెస్ అంటే ఓన్లీ దండ మాత్రమేనా ముత్యాల్లో అంటే కాదు, చాలా రకాలు ఉంటాయి. మీరు పక్కన విజువల్స్లో కూడా చూడొచ్చు. బ్రేస్లెట్స్ ఉంటాయి, నెక్లెస్లు, కమ్మలు అండ్ కొత్తగా లాకెట్స్ కూడా. నేనైతే ఫస్ట్ టైం చూస్తున్నాను ఒక ముత్యంతో లాకెట్ చేయడం అనేది. లైక్ సిల్వర్ అండ్ గోల్డ్తో కలిపి చేస్తారంట. మీలో ఎవరికైనా ఈ బిజినెస్ చేయాలన్న ఇంట్రెస్ట్ ఉంటే మన నాగరాజు గారిని మీరు ఇన్స్పిరేషన్గా తీసుకోవచ్చు. ఎలా స్టార్ట్ చేయాలి, ఎలా ఉంటుంది మార్కెట్ అన్నది కూడా అన్ని విషయాలు ఎవరు అడిగినా ఎప్పుడు అడిగినా హెల్ప్ చేయడానికి రెడీగా ఉంటానని చెప్తున్నాను నాగరాజు గారు. సో ఫ్రీడమ్ యాప్ అందిస్తున్న మరొక బిజినెస్ ఆలోచన ఈ పర్ల్ ఫార్మింగ్ బిజినెస్ అనమాట. ఫార్మింగ్ మాత్రమే కాదు, బిజినెస్ కూడా చేసేది. స్టే ట్యూన్డ్. ఇలాంటి ఐడియాస్ మరిన్ని కూడా మీ ముందుకి తీసుకొస్తాం.